కొత్త ఏడాదిలో టీమిండియా ఆడబోయే మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్, దుబాయ్ వేదికగా టోర్నీ జరగనుండగా భారత్ ఆడే మ్యాచ్లకు ఎడారి దేశం ఆతిథ్యం ఇస్తోంది. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తు చేస్తోంది. ఒక్కో ప్లేస్ కోసం 3-4 రేసులో ఉండడంతో సెలెక్టర్లకు జట్టు ఎంపిక సవాల్గా మారింది. 2023 వరల్డ్ కప్ తర్వాత కేవలం 6 వన్డేలే ఆడిన జట్టులో ఎవరిని ఉంచాలో ఎవరిని తీయాలో సెలెక్టర్లకు అర్థం కావడం లేదు. అయితే 2027 వరల్డ్ కప్ రేసులో ఉన్న పలువురు ఆటగాళ్లను సెలెక్టర్లు ఇప్పటికే గుర్తించారు. కానీ వేగంగా మారుతున్న పరిస్థితుల్లో వారికి అవకాశం దక్కుతుందా లేదా చెప్పలేని పరిస్థితి. టీమిండియా వన్డే బ్యాటింగ్ లైనప్ విషయానికొస్తే ఓపెనర్ గా టెస్ట్ టీ20లో ఆడుతున్న యశస్వి జైస్వాల్ కు అవకాశం దక్కొచ్చు. అలాగే రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, సుమన్ గిల్ ను కొనసాగించే అవకాశం ఉంది. రోహిత్ వన్డే కెప్టెన్ గా ఉంటూ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తే విరాట్ కోహ్లీ నెంబర్ 3లోనే కంటిన్యూ అవుతాడు. అయితే టాప్ ఆర్డర్ లోకి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ను తీసుకుంటే జైస్వాల్ కు చోటు దక్కుతుంది. 2023 వరల్డ్ కప్ తర్వాత అవకాశాలు దక్కించుకున్న రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్ రేసులో ఉన్నారు. జాతీయ జట్టుకు దూరమైన మళ్లీ దేశవాళీ క్రికెట్లో వరుస సెంచరీలతో దుమ్ము రేపుతున్న శ్రేయాస్ అయ్యర్ రీ ఎంట్రీ ఖాయం. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇద్దరు వికెట్ కీపర్లుగా ఎంపిక కానున్నారు. హార్దిక్ పాండ్యా పేస్ ఆల్రౌండర్ గా కొనసాగడం ఖాయం. అయితే స్పిన్ ఆల్రౌండర్ల కోటాలో 4 రేసులో నిలిచారు. సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజాకు తోడు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్ కూడా పోటీ పడుతున్నారు. పేస్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి ఎంపికైనా ఫిట్ గా ఉంటేనే తుది జట్టులో చోటు దక్కుతుంది. మహ్మద్ షమీ రీఎంట్రీ ఖాయమవగా సిరాజ్, హర్షదీప్ సింగ్ కూడా ఎంపికవడం ఖాయమని చెప్పవచ్చు. ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డిలు బౌలింగ్ బ్యాకప్ స్థానాలకు పోటీ పడుతున్నారు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ నిరూపించుకుంటే ఎంపిక కావచ్చు. వరుణ్ చక్రవర్తి కూడా దేశవాళీ క్రికెట్లో రాణిస్తుండటంతో అతన్ని కూడా పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ ఉంది.